హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? శశిధర్. అభిలాష్. హాయ్ బ్రో, నా పేరు సాయి రోహన్. ఓకే, ఇంకొద్దులేని ఇది. బోండల్. ఓకే ఓకే. మన టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరో ఎవరు? ఎన్టీఆర్. అల్లు అర్జున్. నేను వీళ్ళని అసలే ఆన్సర్ క్వశ్చన్ అడగకుండానే వాళ్ళే ఆన్సర్ చెప్పేశారు. అల్లు అర్జున్ తగ్గరలే. ఇప్పుడు వీడు ప్రభాస్ అన్నాడు, వీడు ఎవరో పేరు చెప్పాడు. డాడీ అల్లు అర్జున్. ప్రభాస్ డాడీ అల్లు అర్జున్. అందరికి డాడీ అల్లు అర్జున్. ఫేమ్ చేసేసినాం మొత్తం, తెలుసు కదా. వాడు ఇచ్చిర్రు తెలుసు కదా. తగ్గేలే. ఆగరా. మొత్తం ఇప్పుడు పాన్ ఇండియా హీరోస్ లో చాలా మంది ఉన్నారు కదా, అల్లు అర్జున్ అంటున్నారు మీరు. డబుల్ స్టార్. వీళ్ళు అసలు నన్ను అసలు మాట్లాడనిస్తలేదు. ఓకే, నెక్స్ట్ ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? ఏ హీరో? రాజాసాబ్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంది. మొన్న ట్రైలర్ వచ్చింది, చూసావా? ఇంకా చూడాలి. మస్తుంది అసలు. ఎలా ఉంది? మేము కొడుకు సినిమాలు చూడం, డాడీ సినిమాలు చూస్తాం. డాడీ అల్లు అర్జున్ సినిమాలు చూస్తాం. ఏంటి కాదు చిన్నప్పుడు కాదు, నాకు అర్థం కాలేదు. డాడీ ఏంటి, కొడుకు ఏంటి? అంటే ప్రభాస్ డాడీ అల్లు అర్జున్ కదా. ఫస్ట్ ఇలా గుద్దవాళ్ళు దింగుతారు, అప్పుడు డాడీ కొడుకు అనేస్తే చిల్లర అయిపోతుంది. షార్ట్ అసలు ఎందుకని కాదు, ఎందుకని డాడీ ఇంకా కొంచెం అలా వెళ్ళంటారు, నేను కనిపిస్తలేదు. ఐపీఎల్ కోసం ఐపీఎల్ లేదు, ఓన్లీ మనకి ఇదే హాలీవుడ్. చెప్పండి. ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకని డాడీ అయ్యాడు? ఎందుకంటే ప్రభాస్ అన్ని అల్లు అర్జున్ కాపీ కొడతాడు. ఒక సినిమా చెప్పు. కొడతారు ఇప్పుడు వీళ్ళంతా. జల్దీ చెప్పు. అల్లు అర్జున్ సినిమా గుర్తుకొస్తా చెప్తాం. ఆ ఊరే జర అందరిలో వీళ్ళు మేడాడుతూ గుర్తు చేసుకుంటా. అందరిలో వీళ్ళు అడుగురు, అందరిలో ప్లేస్. ప్యాంట్ జారిపోతుంది. ప్యాంట్ జారిపోట్లేదు, ప్యాంట్ చెప్పి అదే నా భయం అవుతుంది. మేడ కొడతామని బాయ్ ఉనికి పోతుండు మొత్తం. అదే నెక్స్ట్ ఓకే, రాజసాబ్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాం? మొత్తం వచ్చేస్తే 100 crores వచ్చేసి అసలు అన్ని రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతే అసలు వెంటనే అయిపోతారు అంతా. దాని పెట్టుబడే 300 crores. అరే అన్న ఏదో ఒకటి అన్న వచ్చేస్తుంది మొత్తం. వేరే 900 కోట్లు దాటుతా అనుకుంటున్నాం అన్న. 200 కోట్లు దాటదు అనుకుంటున్నాం రాజ్యసభ. మీ అందరూ కలిపి ఒక డైలాగ్ చెప్పాలి. పుష్ప అన్యవా తగ్గేదలే. ఓకే, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఇంతమంది మగాళ్ళు. కాజల్ మోడల్. ఒక్కసారి ఆ కాజల్ మోడల్ కి ఐ లవ్ యూ చెప్పాలి. మీరు అంతా ప్రపోజ్ చేయాలి. ఇంకో ఐ లవ్ యూ కాజల్ మోడల్ అంటే డైలాగ్ అది. కాజల్ మోడల్ పవర్ డైలాగ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో చూసుకోరు మొత్తం. హీరోయిన్స్ చెప్పండి, చాలా సీరియస్ గా మాట్లాడండి. కీర్తి శెట్టి. ఓకే, ఆమెకి ఎట్లా ప్రపోజ్ చేస్తారు? ఒకవేళ కీర్తి శెట్టి ఆ కెమెరా కృతి శెట్టి నానా అరే ఒక ప్రేమ డైలాగ్ చెప్పండి మీరు ఎవరైనా ఏదైనా సినిమాలో. నాకు రష్మిక మందన్. అంటాం ఇంకా రష్మిక మందన్. ఒక్కసారి అందరూ తగ్గేదేలే నేషనల్ అనుకురా. ఇలా అందరికి డాడీ కూడా తెలుసా? అల్లు అర్జున్. పుష్ప అంటే నేషనల్ అనుకురా, ఇంటర్నేషనల్ రా. బ్రో హాయ్ బ్రో. హాయ్. నీ పేరు? సిద్ధు. టాలీవుడ్ కి పాన్ ఇండియా హీరో ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్? ప్రభాస్. వై ప్రభాస్ గారు అంటే మీ ఒపీనియన్? ఆన్సర్ అంటే క్రేజ్ బాగుంటది అంతే, ఇంకేం లేదు. ఓకే, ఆయన ఏ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారాడో గుర్తుందా మీకు? బాహుబలి. ఎలా ఉంటుంది బాహుబలి 1 2 కోసం మాట్లాడుకోండి. బాగుంటది. మరి ప్రభాస్ గారు ఇప్పుడు నెక్స్ట్ చాలా మూవీస్ చేస్తున్నారు. రీసెంట్ గా కన్నప్ప వచ్చింది. నెక్స్ట్ ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? సలార్ 2 నేనైతే. సలార్ 2. మరి రాజసాబ్ అప్పుడే డేట్ కూడా ఫిక్స్ చేశారుగా. అంటే సలార్ 2 అంటే కొంచెం మాస్గా ఉంటది కదా, అందుకు. ఏ ప్రభాస్ని క్లాస్ గా చూడలేకపోతున్నారా డార్లింగ్? అలా నేను లేదు, నార్మల్ బాగుంటది కదా, మాస్ లో కూడా బాగున్నాడు కదా అంతే. బ్రో, ప్రభాస్ గారికి ఎవరైనా సరే అపోజిషన్ ఉండే ప్రభాస్ గారు అంత హైట్ లో ఇప్పుడు ఏ హీరో ఉన్నారు అంటే ఆ రేంజ్ లో? అంటే నో బ్రో, ఓన్లీ ప్రభాస్. కన్నప్ప చూసావా? లేదు బ్రో. ఫ్రెండ్స్ ఎవరైనా చూసారు. ఎలా ఉన్నాడండి ప్రభాస్? ప్రభాస్ అంటే కొంచెం లుక్స్ బాగాలే ఉన్నారు, పర్లేదు, ఎలా ఉన్నా బాగానే ఉంటాడు. ఓకే,
వన్ వర్డ్ ఫర్ ప్రభాస్ గారు అంటే మీ ఆన్సర్ ఏంటి? అండ్ టీఎఫ్ఐకి గాడ్ ఫాదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ అన్న. హాయ్. అన్న, టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరో ఎవరన్నా? ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్. ప్రభాస్. ఎందుకని ప్రభాస్ గారు అనుకోవచ్చు? అంటే ఆయన బాహుబలి తర్వాత ఈవెన్ ఫ్లాప్ అయినా కూడా మినిమం కలెక్షన్ ఉంటుంది ఆయన. అదే వేరే హీరో అయినా ఏ హీరో అయినా సినిమా దొబ్బిందనంటే ఇంకా ఆడికి ఆగిపోదు. ప్రభాస్ కాబట్టి అంత క్రేజ్ వచ్చింది. ఈ మూవీ ఎలా ఉన్నా పర్లేదు, ఓన్లీ స్క్రీన్ పైన ప్రభాస్ని చూడడానికి వెళ్తాం అంతే. మరి కన్నప్పకి వెళ్తున్నారా మీరంతా? వెళ్తాం. ఎలా ఉన్నదండి కన్నప్ప? బాగుందని అంటారు. లాస్ట్ ప్రభాస్ వల్లనే మూవీ అయిపోయినది. ఈరోజు Day 1 20 CR వచ్చింది, అది ఓన్లీ ప్రభాస్ వల్లనే. ప్రభాస్ వల్ల, ఓన్లీ ప్రభాస్. అన్న, ప్రభాస్ గారికి టాలీవుడ్ లో పోటీగా ఎవరన్నా వర్క్ చేసేది ఏ హీరో ఉన్నారు? పోటీగా అని అంటే అందరు పోటీగానే అనుకుంటారు ఆయనకు. నేను తోపే అనుకుంటారు, కానీ ఆయనకి ఎవరు బీట్ చేయలేరు, ఆయన దగ్గరికి ఎవరు రాలేరు కూడా. నెక్స్ట్ ప్రభాస్ గారితో మీరు ఎక్కువ ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? స్పిరిట్. ఎలా ఉంటుంది? రంపాడిస్తారు. మరి రాజసాబ్ నుంచి కూడా అది లవర్ బాయ్గా బాగుంది. మీరైతే స్పిరిట్ కోసం? స్పిరిట్గా అంటే లుక్ పరంగా అంటే రాజాసాబ్ వింటేజ్ ప్రభాస్. ఓకే, ప్రభాస్ గారు ఏ హీరోతో మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభాస్ గారు మల్టీ స్టార్ అంటే హీరో గోపిచంద్. నెక్స్ట్ ఎలాగా విలన్ అన్న హీరోనా? విలన్ అయినా సెట్ అవుతారు, బెస్ట్ ఫ్రెండ్స్ రోల్ అయినా సెట్ అవుతారు. విలన్ అంటే మంచిగా సెట్ అవుతారు. అన్న, మీకు ప్రభాస్ గారి కోసం చాలా తెలిసినట్టు ఉంది కాబట్టి వన్ డైలాగ్ అన్న, ఎనీ మూవీ మీ ఇష్టం. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాయిలు డూడ్. నమ్మేయాలంటారా? నమ్మేయాలంతే. నెక్స్ట్ ఇప్పుడు మనందరికి కూడా పుష్ప సినిమా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసి పెట్టింది, 2000 crores దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. మరి నెక్స్ట్ ఏ సినిమా దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది టాలీవుడ్ నుంచి? ఓన్లీ ప్రభాస్ వల్లనే బ్రేక్ చేయాలి. ఓన్లీ ప్రభాస్ వల్లనే, అది కూడా అంతే. ఇది రాజ్యసభ అయ్యే అవకాశం ఉందా? రాజసాబ్ మేబీ అదే అని కల్కి స్పిరిట్ కావచ్చు, ఫౌజీ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో, టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరో ఎవరు? ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్. రామ్ చరణ్ అనుకో. ఎందుకంటే రామ్ చరణ్ గారు అనుకోవచ్చు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తున్నారు. ఓకే, రామ్ చరణ్ గారు RRR తో పాన్ ఇండియా హీరో అయ్యారు కదా, నెక్స్ట్ వస్తుంది పెద్ది, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బ్లాక్ బస్టర్, దాంట్లో చెప్పే పని లేదు. ఇట్టి కొడతారా? చాలా వర్కౌట్ బాగా చేస్తున్నాడు. పెద్ద మూవీ చాలా బాగుంటుంది. మరి ఎలా ఉంటుంది? అందరూ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా బుచ్చిబాబు గారు రీసెంట్ గా ఒక్కొక్క క్లిప్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? ఏ మూమెంట్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? మూవీ కోసమే, డైరెక్ట్ మూవీ. అవన్నీ వచ్చినా బాగానే ఉంటుంది. మూవీ కోసం ఇచ్చారుగా, May 25 నెక్స్ట్ ఇయర్ కదా. నెక్స్ట్ ఇయర్ March 26. ఎలా ఉంటుంది అప్పుడు? బ్లాక్ దాంట్లో తిరగలేదన్నా. ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత అల్లు అర్జున్ గారి మీద చాలా ట్రోలింగ్స్ అయినాయి కదా, వాళ్ళందరికీ మీరు ఇచ్చే కౌంటర్ అయింది? కౌంటర్ ఏం లేదు, అల్లు అర్జున్ కూడా మంచి హీరో. థ్యాంక్ యూ బ్రో. హాయ్ రా. హాయ్ అనియ. నీ పేరు? త్రినాథ్ అనియ. త్రినాథ్. ఎవరు? మాది రాజమండ్రి. ఏ క్లాస్? 5th క్లాస్. టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరో ఎవరు? అల్లు అర్జున్. ఎందుకని అల్లు అర్జున్? అంటే పుష్ప నాకు ఇష్టం. పుష్ప నీకు ఇష్టం? అందరూ ఒక డైలాగ్ చెప్పవా? పుష్ప అంటే తగ్గేదేలే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, వైల్డ్ ఫైర్ అంట. చూస్తున్నారు కదా, ఇది చాలా గట్టిగా చెప్తున్నారు. మరి ఈ పుష్ప అంటే తగ్గేదేలే, ఆ డైలాగ్ చెప్పి ఇట్లా అంటారుగా. పుష్ప అంటే తగ్గేదేలే. నీ ఫేవరెట్ మూవీ ఏంటి అల్లు అర్జున్? పుష్పనే. అందరూ ఒక సాంగ్ పాడు. సాంగ్ రాదు, డైలాగ్ ఈ రెండేనా ఇంకా వచ్చా? ఈ రెండే వచ్చా. నీకు నెక్స్ట్ ఎవరు హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం? హీరోయిన్స్ లో సాయి పల్లవి. ఎందుకని సాయి పల్లవి? డాన్సింగ్ బాగుంటది. డాన్స్ బాగుంటుందా? చూసావా సాయి పల్లవి డాన్స్? ఏ సినిమాలో డాన్స్ బాగా ఇష్టం నీకు? ఇది బుజ్జి తల్లి. చూసావా బుజ్జి తల్లి కూడా? అరే ఎంత ఉన్నారు ఈ బైక్లో. మరి సాయి పల్లవికి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తావా? చెప్పరా, పర్లేదు. అప్పుడు నేను చెప్తా. ఒకేలా అల్లు అర్జున్కి ఏం చెప్తావు? అల్లు అర్జున్కి మై ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. ఎవరు తగ్గేదేలే.